సిగ్గుపడడం ఎందుకు అధ్యక్ష మేము అడిగింది మేము మా ఆలోచన కాదు చెప్పింది. పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఈ విధంగా చెప్పారు క్రానిక్ క్యాపిటలిస్టులని, అది కాకుండా చూడమని చెప్పి మీరు చెప్పినాం తప్ప మీ ఇష్టం. అది మీరు ఏ విధంగా ఉన్నట్లయితే మీరు 12,000 కాదు ఇంకేటైతే తెచ్చుకుంటారో. ఒకటి ఇది మీరు స్పష్టంగా తెలిసింది, డావోస్ వెళ్ళాల్సిన అవసరం ఏంటి, ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎంఓఈ లేదని చెప్పి తెలిసొచ్చుకున్నందుకు సంతోషం. వాళ్ళు కూడా వెళ్ళి ఈ విధంగా చేయాలని చెప్పేసి నేర్చుకున్నందుకు కూడా ఖచ్చితంగా సంతోషం తెలియజేస్తూ, రాహుల్ గాంధీ మాట తప్ప మాది కాదు. అదేవిధంగా ఇంకో 2 అంశాలు చెప్పారు, ఫార్మాసిటీని రద్దు చేస్తామని, రకరకాల డిఫరెంట్ దగ్గర అంటే ఇంకో 10 చోట్ల ఒక్కో దగ్గర చెప్పేసి అది సరైన నిర్ణయం కాదని చెప్పేసి అనుకుంటున్నాం. ఒక్కసారి మీరు మరలా, ఎందుకంటే చాలామంది ఇండస్ట్రీస్ ఇవాళ ఫార్మాకు ఇలా క్యాపిటల్గా ఉంది, భారతదేశంలోనే ఫార్మా క్యాపిటల్గా ఉంది, ఐటీ క్యాపిటల్గా ఉంది, వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉంది. దానికి హైదరాబాద్, దాన్ని ఇంకా ఏ విధంగా తీసుకెళ్ళాలి, అందులో ఏమైనా ఉన్నట్లయితే ఇబ్బందులు ఉన్నాయో చూడాలి తప్ప మొత్తం నేను ఫార్మాసిటీ రద్దు చేస్తునేసరికి మొత్తం ఇండస్ట్రియలిస్టులందరిలో కూడా ఆందోళన ఉన్నది. కాబట్టి దాన్ని పునరాలోచించాలని చెప్పి మేము కోరుతూ, ఐటీ ఎగుమతుల విధంగా కూడా ఇంతకుముందు ఐటీ శాఖ మంత్రులు చెప్పారు, ఇవాళ భారతదేశంలో అత్యంత ఎక్కువగా 2014లో 57,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ అయినట్లయితే ఈ సంవత్సరం 2,41,000 కోట్ల ఎగుమతులు అయినాయి. భారతదేశంలో రేట్ ఎక్కువ ఉన్నది. ఆనాడు ఉద్యోగులు 3 లక్షల మంది ఉంటే ఇలా 10 లక్షల మంది ఉద్యోగులు ఇలా ఐటీ కానీ ఐటీయేతర సర్వీసులో చేస్తున్నారు. ఇవాళ భారతదేశంలోనే అత్యంత ఎక్కువగా పేరు తెచ్చుకున్న సంస్థ ఇలా టీ హబ్. దాన్ని ఏ విధంగా మీరు వృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచించండి. ఇలా మీరు చెప్పారు ఏ అని ఒకటి మెన్షన్ చేశారు. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్లో కానీ, డ్రోన్స్లో కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా దాన్ని ఇంకా మీరు అంకుర పరిశ్రమలను డెవలప్ చేయాలి. కానీ దాన్ని ఏమన్నా మీరు తక్కువ చేసినట్లయితే మనకి ఏదైతే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అయినదో ఆ ఈకో సిస్టమ్ డెవలప్ కాకుండా చేసినట్లయితేనే మన యొక్క ప్రగతి కొనసాగుతుంది, ఐటీ ఎక్స్పర్ట్స్ కొనసాగుతాయి, ఐటీ ఉద్యోగాలు కూడా. ఇవాళ భారతదేశంలో గత సంవత్సరంలో అత్యంత ఎక్కువగా ఐటీ ఉద్యోగాలు వచ్చింది ఇవాళ హైదరాబాద్ రాష్ట్రంలోనే, హైదరాబాద్ నగరంలోనే అని గుర్తుంచుకోవాలని కోరుతూ, మీకు చివరిగా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాను, సంతోషం. ఇంతకుముందు ఏదో ఉద్యోగాలు ఇవ్వనట్టే ఇంతకుముందు మాట్లాడారు. అధ్యక్ష, నేను మొత్తం కూడా డీటెయిల్స్ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగమో చెప్తామా, కానీ ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చినా చెప్తాం. 1,60,000 ఉద్యోగాలు, 1,60,000 ఉద్యోగాలు 10 సంవత్సరంలో ప్రభుత్వంలో కానీ, ప్రభుత్వ సంస్థల్లో కానీ, సింగరేణి కావచ్చు, జెంకో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, ఒక 10 సంస్థలు రిక్రూట్ చేసిన ఒక పబ్లిక్ సర్వీస్ కమిషనే కాదు. చాలా మందికి తెలియదు ఎన్ని సంస్థలు చేస్తాయని. 10 సంస్థల్లో అధ్యక్ష నాకు టైం ఇచ్చిందే 10 నిమిషాలు ఇచ్చింది అధ్యక్ష, హాఫ్ అన్ అవర్ ఇవాళ నాకు. అధ్యక్ష, ఇవాళ ఉద్యోగాలు ఇస్తే నిన్నగాక మొన్న కొన్ని 2 ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, సంతోషం. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో మనం కూడా ఒకటి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి డిక్లేర్ చేసింది, మొత్తం కూడా వాళ్ళ దాంట్లోనే కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ది ఫస్ట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫిబ్రవరి 1కి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పాను. మేము చెప్పలే అధ్యక్ష, మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఫిబ్రవరి 1 8 రోజులు అయింది కాబట్టి మిమ్మల్ని అది గుర్తు చేస్తూ మేము ఒకటే చెప్తున్నాం, ఉద్యోగాలు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 10 సంస్థల ద్వారా రిక్రూట్మెంట్ చేసినాం. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక దగ్గర పేపర్ లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. ఇవాళ మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ వాళ్ళందరినీ కూడా తీసేశారు. ఎవరిని వేసిండ్రు అక్క, ఎవరిని వేసిండ్రు? ఇవాళ ఒక రాజకీయ సంబంధం లేని వేస్తా అన్నారు, రాజకీయ నాయకుల్ని కూడా వేశారు. ఈ తెలంగాణకి సంబంధం లేని వాళ్ళని కూడా, ఆంధ్ర వ్యక్తిని కూడా అందులో వేశారు. ఇలా 95% గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఒప్పందం చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ మన యొక్క ప్రెసిడెంట్ గారి ద్వారా అసెంట్ తీసుకొని ఇలా 95% ఉద్యోగాలు ఈ ప్రాంతంలో గవర్నమెంట్లో వచ్చేటి మొత్తం కూడా ఇలా ఇక్కడికే వస్తున్నాయి. అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ 2 ఉద్యోగాల సందర్భంగా నర్సెస్ ఉద్యోగాలు ఇచ్చారు. నర్సెస్ ఉద్యోగాలు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష? 30వ తారీఖు డిసెంబర్ 2023. ఎగ్జామ్ ఎప్పుడైంది అధ్యక్ష? 8వ నెల 2వ తారీఖు అయింది. మొన్న ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొన్న ఇచ్చారు, సంతోషం. ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది. ఒక ప్రభుత్వంలో ఇచ్చినా ఇంకో ప్రభుత్వంలో వస్తుంది. ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి ఏం మాట్లాడినారు అధ్యక్ష? వారు ఖచ్చితంగా అక్కడ కానీ ఇంకో దగ్గర 400 సంబంధించిన సింగరేణి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నేర్పాలి. ఇవాళ మీరు 30-35 సంవత్సరాలు ఉద్యోగాలు ఉండబోతున్నారు కాబట్టి ఏ విధంగా చేయాలని చెప్పాలి. కానీ గత ప్రభుత్వాన్ని, గత నాయకులను ఇష్టం వచ్చినట్టు తిట్టి వాళ్ళందరినీ చేసినట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి చివరి పత్రం ఇస్తున్నప్పుడు మొత్తం వండిన తర్వాత
తీసుకుపోయి గంట కలిపినట్టుంది అధ్యక్ష. అంతే తప్పగానే అక్కడ మీరు ఏదైతే ఎవరైనా ఇవ్వాల్సిందే, కానీ అక్కడ పోయిన తర్వాత దుర్భాషలాడి బూతులాడితే సరైనది కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రక్రియ కొనసాగుతుంది, 1,60,000 ఉద్యోగాలు ఆనాడు ఇచ్చినాం, అందులో 1,00,000 ఇంకో 10,000 ఉన్నట్లయితే ఇది వాస్తవం. కాబట్టి అందులో మీరు ఇంకోటి మెన్షన్ చేసిండ్రు, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా ఇస్తాను, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని. కానీ ఇదే నిరుద్యోగ భృతి గురించి లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గౌరవ పెద్దలు బట్టి విక్రమార్క అన్నారు, నేను ఎక్కడన్నానని చెప్పేసి అన్నారు. మీకు నేను చూపిస్తాను. మీరు ఇలా మీ దానిలో మెన్షన్ చేయడమే కాకుండా నిరుద్యోగ భృతి గురించి మీరిచ్చిన డిక్లరేషన్ 9వ పేజీ 2వ పారాగ్రాఫ్, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించే వరకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి చెల్లింపు ఇందులో పెట్టారు. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, ప్రియాంక గాంధీ గారు చెప్పారు. మీరు చెప్పిందానే మేము అడుగుతున్నాం. మీరు దీన్ని మేము చెప్పలేదు అనలేదని బట్టి విక్రమార్క గారు అన్నారు కాబట్టి మీరు ఇందులో చెప్పిన దాన్ని ఖచ్చితంగా ఇవాళ ముఖ్యమంత్రి గారే చెప్పారు. మేము ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 30 లక్షల మంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ చదువుకోండి అన్నారు. ఖచ్చితంగా వాళ్ళ చదువు సాగాలంటే, వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే మీరు చెప్పిన విధంగా, ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా, ప్రియాంక గాంధీ గారు ఆదేశించిన విధంగా, మీరు మీ యొక్క మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 4,000 నిరుద్యోగ భృతి ఆ 30 లక్షల మంది నిరుద్యోగులకు వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్ష